వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నీట్ పేపర్ లీకేజీ, విద్యా వ్యవస్థల లోపాలు, నిరుద్యోగ యువత ఆవేదనల నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా వెలుగులోకి వచ్చినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం ఇప్పుడు సరికొత్త ప్రశ్నల్ని లేవనెత్తుతోంది. సరే, ఈ ప్రశ్నలు లేవనెత్తడం పక్కన పెడితే, ఎందుకంటే కామెడీ కంటెంటే మొత్తం మాట్లాడుకునేది కాబట్టి, సీరియస్గా ఏం లేదు కాబట్టి ఉన్నదేదో 4 ముక్కలు చదివేసి మిగతా మాట్లాడుకుందాం. సరే, వీళ్ళు ఎందుకు వచ్చారు, అసలు దేనికి వచ్చారు అని అంటే, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు న్యాయ వ్యవస్థలోకి, జ్యుడిషియరీ సిస్టంలోకి ప్రాపర్ డిగ్రీ లేకుండా ఫేక్ సర్టిఫికెట్స్ తోటి బొద్దింకల్లా కొంతమంది ఎంటర్ అవుతున్నారు అని చేసినటువంటి వ్యాఖ్యకి మరి ఆ దిప్కే వాడి ఫ్రెండ్స్కో లేదంటే ఇంకా సంబంధించిన వాళ్ళకు కాలిందో ఏంటో తెలియదు, కానీ కాలి మొత్తానికి ఈ మాట పట్టుకొని ఎస్ ఇది మనకి రైట్ మూమెంట్, మనం ఒక యూత్ఫుల్ ఇది చెయ్యాలి అని చెప్పి కాక్రోచ్ జనతా పార్టీని తీసుకొచ్చేశారు. ఒక మూమెంట్ని ఫైన్, ఐ అప్రిషియేట్. అభిజిత్ దిప్కేన్ కావచ్చు, అతని వెనకాల ఉన్న వాళ్ళు కావచ్చు, ఐ అప్రిషియేట్. ఎందుకంటే ఒక యూత్ఫుల్ మూమెంట్ అనేది రావాలి, యూత్ మూమెంట్ అనేది ఒకటి కావాలి. కొన్ని అక్రమాలు, అన్యాయాలు లేదంటే ఉన్నటువంటి అసమానతలు వీటిని ప్రశ్నించడానికి ఖచ్చితంగా ఒక మూమెంట్ కావాలి. దాని పరంగా ముందుగా విద్యార్థులకు సంబంధించి ఏవైతే ఈ నీట్ ఎగ్జామ్స్ పేపర్ లీకేజ్లు కావచ్చు, ఇలాంటివి జరిగి కోట్ల మంది ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ గురించి మాట్లాడడానికి, దానికి వీ హ్యావ్ టు అప్రిషియేట్ సీజేపీ, నో డౌట్. అయితే ఇందులో ప్రశ్నలు అనుకున్నాను చూసారా, ఫస్ట్లోనేమో ఇదంతా యువత అసంతృప్తి, కాస్త వ్యంగ్యంతో లేదంటే కాస్త క్రియేటివిటీతోటి మీమ్స్ చేసి ఇంకోటి చేసి వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తపరిచే ఒక డిజిటల్ ఉద్యమంగా కనిపించింది, బాగానే ఉంది. అయితే క్రమంగా రాజకీయ రంగు ఒకటి ఇందులో పులుముకుంటుంది. అది కూడా ఏంటి, ఇక్కడ కొంతమంది హక్కు ఏంటంటే ఏమన్నా ఉద్యమాలు చేస్తే మేమే చేయాలి, భారతదేశ వ్యాప్తంగా ఉద్యమాలు ఏమైనా చేస్తే మేమే చేయాలి, మూమెంట్ తీసుకొస్తే మేమే తీసుకురావాలని కొంతమంది హక్కు ఉంది కదా. ఎక్కడ ఈ సీజేపీ వాళ్ళకి అడ్డొచ్చేస్తుందో, వాళ్ళ క్రెడిట్ వెళ్ళిపోతుందో అనేటువంటి ఉద్దేశంతో ఆ భావజాలం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దీని వెనకాల చేరిపోతున్నారు, కబ్జా చేస్తున్నారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో నిన్న జరిగినటువంటి ఈ నిరసన కార్యక్రమమే ఈ అనుమానాలకి మరింత బలం ఇక్కడ చేకూర్చింది. ఢిల్లీలోది వేరు. విద్యార్థుల సమస్యలు, పరీక్షల పారదర్శకత, నియామకాల వ్యవస్థ, వీటి మీద జరగాల్సినటువంటి చర్చ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ ప్రధాన ఎజెండాగా మారిపోయింది. ఇక ఆందోళనకి హాజరైనటువంటి వాళ్ళని పరిశీలిస్తే సాధారణ విద్యార్థుల కంటే కమ్యూనిస్టు పార్టీల అనుబంధ సంఘాల కార్యకర్తలు, ఆమ్ ఆద్మీ పార్టీ స్థానిక నాయకులు, రాజకీయ ఉద్యమాల్లో తరచూ కనిపించే ముఖాలే ఎక్కువగా కనిపించాయి. స్వచ్ఛంద యువజన ఉద్యమంగా ప్రారంభమైనటువంటి ఈ వేదిక మీద సాంప్రదాయ రాజకీయ శక్తుల ప్రభావం పెరుగుతోంది. జెన్జీ యువత పేరుతో నిర్వహించిన సభల్లో లెఫ్ట్ భావజాల ప్రతినిధులు, పాత తరం రాజకీయ విశ్లేషకులు, ఉద్యమ నాయకులు, కొంతమంది కామెడీ పీసులు, వీళ్ళందరికీ ప్రాధాన్యత కల్పించడం కూడా ఇక్కడ చర్చనీయాంశం అవుతుంది. ముఖ్యంగా కె నాగేశ్వర్ ఆయన ఆహ్వానించి అక్కడ స్పీచ్ ఇవ్వడం అనే దాని వెనక రాజకీయపరమైనటువంటి సందేశం ఉంది, ఇది స్పష్టంగా తెలుస్తున్నటువంటిది. సో ఆయన మాట్లాడింది ఏం మాట్లాడారు తెలుసా, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే నేను కేంద్ర మంత్రిని ఏమైపోను, విద్యా వ్యవస్థలో సంస్కరణ కోసమే ఈ పోరాటం, ఆందోళన వేదికపై రాజకీయ విమర్శలు చేసుకుంటూ వెళ్ళారు. ఇంకా చాలా చెప్పారు. సో ఈ క్షేత్రస్థాయికి వచ్చేసరికి వీళ్ళు ఈ రాజకీయాలు వీళ్ళతోటే ఉన్నారు, సరిపోయింది. సో వీళ్ళది ఏంటంటే ఈ జెన్జీ ఉద్యమం అని ఇంకోటని మాట్లాడేటువంటి వాళ్ళకి ఈ కాక్రోచ్ పార్టీ వాళ్ళ ఎజెండా ఆలోచన వేరు, దాన్ని కబ్జా చేశారు వీళ్ళు. కబ్జా చేసి దీంట్లో మనకు ఉన్నటువంటి కొంతమంది కామెడీ పీసుల గురించి మనం ఇక్కడ మాట్లాడుకుందాం. సరే, ముందు కె నాగేశ్వర్ ఆయన మాట్లాడారు. గాంధీ మహాత్మునికి 7 ఏళ్ల జైలు శిక్ష విధించాక జడ్జి అడుగుతాడు, నీవు విడుదలయ్యాక ఏమి చేస్తావంటే, మళ్ళీ ఇలాగే దేశ స్వాతంత్రం కొరకు రాస్తాను, జైల్లో వేసుకోవాలి చెప్పాడు. అందువల్ల అంబేద్కర్ అంటాడు, అయ్యా మనం కష్టపడి రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాం, కానీ ఈ రాజ్యాంగం యొక్క ప్రజల ఆకాంక్షల్ని తీర్చలేకపోతే ఈ రాజ్యాంగాన్ని ప్రజలే చెరిపి వేస్తారు, జాగ్రత్త అని హెచ్చరిస్తాడు.
ఇవాళ మేము రాజ్యాంగాన్ని కాపాడటానికి వచ్చాం, మీరు రాజ్యాంగాన్ని నాకు భ్రష్టు పట్టించడానికి వచ్చారు. అందువల్ల జై సంవిధాన్ అనే నినాదం వెనకాల ఉన్న ఇతుడుతున్నది. ఫైనల్ గా ఒక్క విషయం ఫ్రెండ్స్, ఆన్లైన్ లో ప్రారంభమైన ఈ ఆవేశం ఇవాళ స్ట్రీట్ ఫైట్ గా రూపాంతరం చెందింది. గుర్తుపెట్టుకోండి, సోషల్ మీడియా యాంగర్ మాత్రమే సరిపోదు, అది స్ట్రీట్ ఫైట్ పోరాటంగా సాగాలి. దీనికి భయపడాల్సిన అవసరం లేదు. ఒక్కటే నినాదం, బతకాలంటే చావడం నేర్చుకోవాలి, అడుగడుగున పోరాటం నేర్చుకోవాలి. బతకాలంటే చావడం నేర్చుకోవాలి. వచ్చారు, వచ్చి మాట్లాడారు, ఏదో అన్నారు, అయిపోయింది. ఇంకొక 2 బిట్ల తర్వాత ఇంకా ఉంది. మనకు కావాల్సినటువంటి మన వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట. వెళ్ళి వాళ్ళ ఇది కూడా మనం చెప్పాలిగా. ధర్మేంద్ర ప్రధాన్ ఎక్కడున్నాడో కూడా గుర్తు తెలియడం లేదు. నీకు ఎక్కడో ఒకసారి రైల్వే యాక్సిడెంట్ అయితే రైల్వే మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి రిజైన్ చేశాడు. లాల్ బహదూర్ శాస్త్రి నుంచి ధర్మేంద్ర ప్రధాన్ వరకు వచ్చాం మన రాజకీయం. ఉల్లిగడ్డల ధరలు పెరిగాయి అని ఆర్థిక మంత్రిని అడిగితే నేను ఉల్లిగడ్డ తినను, నాకు అలవాటు లేదు అని చెప్పాను. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగాయి అంటే ఏడాది దాకా బంగారం కొనడం మానేయండి అని చెప్తున్నారు. ఎందుకు మనం ఏమడుగుతున్నాం? అయ్యా, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే సోనం వాంగ్చుక్ కాడు ఎడ్యుకేషన్ మినిస్టర్. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే నాగేశ్వరం గాడు ఎడ్యుకేషన్ మినిస్టర్. కానీ ఎందుకు అడుగుతున్నామంటే ఒక పొలిటికల్ అకౌంటబిలిటీ ఉండాలి ఈ వ్యవస్థలో. ఈ అకౌంటబిలిటీ మొన్న అక్కడ కూర్చుని రౌండ్ టేబుల్ సమావేశంలో బూతులు తిట్టించినప్పుడు ఎక్కడికి వెళ్ళిందో మేధావి గారికి. సరే అక్క, నీ పేరు చెప్పక్కర్లేదు, మీకు తెలిసిపోయి ఉంటుంది ఎవరి గురించి చెప్తున్నాం అనేది. సో ఇప్పుడు ఇక్కడ అక్క మాట్లాడేటువంటిది కూడా ఒకసారి మనం విందాం. చీకట్లో ఉండి రహస్యంగా అనగబట్టి కాలుతో తొక్కినా కూడా చనిపోకుండా బతుకు పోరాటం చేస్తాయి. ఇది కొంచెం కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా దీంట్లో పెట్టి మీమ్ చేశారు. సో వేరే ఫుటేజ్ ఒకసారి మనం విందాం. గవర్నమెంట్ ని విమర్శిస్తూ ఏదైనా వీడియో చేసినప్పుడు ఇది తర్వాత, ఇది ఇందులో మ్యాటర్ అయినా ఇది తర్వాత మనం మాట్లాడదాం. బొద్దింకలు ఏం చేస్తాయన్న దగ్గర అక్కేం మాట్లాడిందో ఒకసారి, ఇది కూడా కమర్షియల్ అయినా సరే ఏదో ఒకటి వినేద్దాంలేండి. రహస్యంగా అనగబట్టి కాలుతో తొక్కినా కూడా చనిపోకుండా బతుకు పోరాటం చేస్తాయి. దాగి ఉన్న బొద్దింకల్ని చంపండి. మీరు ధర్మేంద్ర ప్రసాద్ కాదు, అధర్మేంద్ర ప్రసాద్. ధర్మేంద్ర ప్రసాద్, భారతదేశంలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ అని ఎవరన్నా ఉన్నారా? దయచేసి నాకు చెప్పండి అయ్యా, దయచేసి చెప్పండి నాకు, ఎవరి ధర్మేంద్ర ప్రసాద్? పెళ్ళికాని ప్రసాద్ పేరు విన్నాం ఏదో సినిమాలో. ఈ ధర్మేంద్ర ప్రసాద్ ఎవరు? ఈయన ఏ ఎడ్యుకేషన్ మినిస్టర్? ఎక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్? మళ్ళీ ఈ కామెడీ పీస్ పేరేంటో కూడా నాకు తెలియదు, నేను ఎక్కడ చూడలేదు ఎప్పుడు. ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నాను దీంట్లో, ఈ కాక్రోచ్ ఉద్యమంలో. అదే నిన్న ఇందిరా పార్క్ దగ్గర పెట్టిన దగ్గర భగవద్గీత శ్లోకం సాక్షాత్ కృష్ణ భగవానుడు చెప్పినటువంటిది, కనీసం ఉచ్చరించడం కూడా రాదు. అక్కడికి వెళ్ళి భగవద్గీత శ్లోకాలు చెప్పేసి ఎస్ మనం విప్లవం తీసుకొచ్చేస్తున్నాం, మనం ఇక్కడ విప్లవం చేస్తున్నాం అంటూ. ఏంటిది? అక్కడ ఉన్నటువంటి శ్లోకం ఎంత ఉదాత్తమైన శ్లోకం, అది చాలా స్పష్టంగా చెప్పింది. యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. చిన్న ముక్కలో చెప్పుకునేదానికి అందరితోటి అక్కడ పారాయణ చేస్తున్నాడు. మళ్ళీ మీరు అనంటారు నాయనా, మీరు అనండి అని. అంటే అర్జునుడికి చెప్పాడు కదా కృష్ణ భగవానుడు, ఎక్కడైతే ధర్మానికి గ్లాని కలుగుతుందో అక్కడ నేను ఉద్భవిస్తాను, నేను
అక్కడికి వస్తాను అని చెప్పని. దానికి వచ్చి ఇప్పుడు మేమే బొద్దింకలు చెప్పుకుంటున్నాయి అన్నమాట. అదొకటి. వాటే మనల్ని దేశంలో ఉన్నటువంటి 40 కోట్ల యువతని కాక్రోచెస్ అంటారు. మీరు ఎంత ధైర్యంగా మీకు? సారీ, ఐ రెస్పెక్ట్ ఎక్స్ ఐఏఎస్ ఆఫీసర్ ఆక్నూరి మురళి గారు 40 కోట్ల మంది యువతని కాక్రోచెస్ అన్నారట. ఒకసారి ఆయన మాట మళ్ళీ విందాం. మనల్ని దేశంలో ఉన్నటువంటి 40 కోట్ల యువతని కాక్రోచెస్ అంటారు. మీరు ఎంత ధైర్యంగా మీకు? ఎంత ధైర్యం రా మీకు అంటే ఇప్పుడు యాజ్ అన్ ఎక్స్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన ఎవరిని అంటున్నారు కాక్రోచ్ అని? ఈ కాక్రోచ్ అన్న మాట ఎవరన్నారు? ఆనరబుల్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు న్యాయ వ్యవస్థలో దూతున్నటువంటి కొంతమందిని ఉద్దేశించి ఇప్పుడంటే ఆకునూరి మురళి గారు వీళ్ళందరినీ పట్టుకొని సూర్యకాంత్ గారిని పట్టుకొని నువ్వు ఎవడరా అని అన్నట్టే కదా. రిమెంబర్ దిస్. ఎవడండి ధర్మేంద్ర ప్రసాద్? ఈ కామెడీ షో చూడడానికి వెళ్ళామా దీనికి? షిట్. वो खुद को ऐसा क्यों मानने लगे हैं कि जैसे हम तो सबके बॉस बन गए, माई बाप बन गए? क्यों? क्योंकि हम लोग भूल. సరే, కబ్జా ఇలా జరిగింది. దీంట్లోనే మన బుక్కా ఫకీరు, ఎస్ మీరు విన్నది నిజమే, మనోడు కూడా వెళ్ళిపోచ్చేసినాడు. విద్యార్థుల సమస్యల మీద మాట్లాడంటారా అంటే బతకాలంటే సావడం నేర్చుకో ఇలాంటి అంటే కబ్జా చేశారు. బేసిక్గా ఒక బ్యాచ్ని చూసారా, మన రౌండ్ టేబుల్ సమావేశాల బ్యాచ్, పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసే బ్యాచ్, వీళ్ళు ఉన్నారు చూసారా, ఈ మేధావితనాలన్నీ కూడా అక్కడికి వెళ్ళి, ఎక్సెప్ట్ ఆక్నూరు మురళి గారిని నేను మాట అనకూడదు, బికాస్ ఆయన ఎందుకు వెళ్ళారో తెలియదు, కానీ వీళ్ళతో కలిసి వెళ్ళి ఉండకూడదు. ఎందుకంటే ఆయనకున్నటువంటి విద్వత్తు, ఆయనకున్నటువంటి ఆలోచన ధోరణి అనేది వేరు. ఆయన్ని చాలా గౌరవిస్తుంది ఆయన విషయంలో. బట్ వీళ్ళతోటి ఆయన చూడడం అనేది చాలా ఎబ్బెట్టుగా అనిపించింది, చాలా ఎబ్బెట్టుగా అనిపించింది. సో ఫైనల్లీ ఈ కామెడీ పీసులతోటి నేను అక్కడికి వెళ్ళి చేశారు. దీంట్లో చాలామంది ఉన్నారు. బేసిక్గా బీజేపీని వ్యతిరేకించేవాళ్ళు, తెలుగుదేశం జనసేనని వ్యతిరేకించేవాళ్ళు, తర్వాత ఇక్కడ కొంతమంది వేర్పాటువాద పేరుతోటి చేసేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా వెళ్ళి కూర్చున్నారు. కబ్జా చేశారు పాపం. ఒరిజినల్ బొద్దింకల్ని వీళ్ళు ట్రెస్పాస్ చేశారనమాట. అయితే నిన్నటి నుంచి ఒక క్వశ్చన్ అడిగేస్తున్నారండి చాలామంది. 2000 మందితోటి ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో వాళ్ళ పార్టీ కార్యకర్తలతో ఒక మీటింగ్ పెట్టుకోవాలనుకుంటే శాంతి భద్రతల సమస్యలు తలెత్తేస్తాయి కాబట్టి మీటింగ్కి పర్మిషన్ ఇవ్వలేదు అని. మరి ఇంతమందితోటి ధర్నా చౌక్లో అక్కడికి వెళ్ళి దేశానికి వ్యతిరేకంగా కూడా కొంతమంది మాట్లాడారు, దేశ సమగ్రతకు వ్యతిరేకంగా మాట్లాడారు. మరి వీళ్ళందరికీ పర్మిషన్ ఎలా ఇచ్చారు? పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. ఎందుకు వచ్చిన గొడవలే అని అనుకుంటారు. ఓకే, ఆ విషయంలో నేను సపోర్ట్ చేస్తాను. ఎందుకు వచ్చిన గొడవ వీళ్ళతో అసలే బొద్దింకులు అని అనుకుంటారు, ఇచ్చేసి ఉంటారు అందుకని చెప్పి. అయితే క్వశ్చన్ నిన్నటి నుంచి అడుగుతున్నారనమాట, అది పాయింట్. సో చూసారుగా ఈ కామెడీ కితకితలు. మీరేమంటారో కామెంట్స్లో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.